సమాచారం. సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది, సముద్రానికి అంతు లేదు. అందులో ఒక చిన్న నీటి బిందువు లాంటి సమాచారం మాత్రమే. కాశీపట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశీ బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం కాశీ. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. మొత్తం ప్రపంచానికంతటికి ఆధ్యాత్మిక రాజధాని ఏమిటి అంటే కాశీ. ప్రపంచ సాంస్కృతిక నగరం. స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం. ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. కాశీ భూమిపైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ 12 జ్యోతిర్లింగాలకెల్లా శ్రేష్టమైనది. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అన్ని జ్యోతిర్లింగాలకెల్లా శ్రేష్టమైనది కాశీ. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం అనంతరం మొదట డిండి వినాయకుడిని, విశ్వనాథుడిని, విశాలాక్షి, కాలభైరవ దర్శనం చేయడం అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు కాలభైరవుడు జీవికి కాశీలోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమబాధ, పునర్జన్మ ఉండవు. కాశీలో వారాహి మాత దేవాలయం, గవ్వలమ్మ దేవాలయం ఇవన్నీ దర్శించుకోవలసిన ప్రదేశాలు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్ట చిత్రగుప్తుడి నుండి మాయమైపోతుంది. అలా చిత్రగుప్తుడి నుండి మాయమై కాలభైరవుడి దగ్గరికి చేరుతుంది. డిండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు ఎక్కువ శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తాడు. మరి మీకేమర్థమవుతుంది? కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యం అనుభవించక తప్పదు. మరి అటువంటిప్పుడు కాశీలో మరణిస్తే వెంటనే మోక్షం ఎలా కలుగుతుంది? దీనికి అర్థం ఏమిటంటే చిత్రగుప్తుడి ద్వారా మన చిట్ట మాయమైపోయి కాలభైరవుడి దగ్గర చేరుతుంది. కాలభైరవుడు డిండి వినాయకుడు కూర్చొని మన చిట్టా పద్దులను లెక్క వేసి మనకు మామూలు యాతన శిక్షలు ఏమి వేస్తారో ఆ శిక్షలకు 32 రెట్లు, ఒక శిక్షకు 32 రెట్లు అధిక శిక్షలు విధించి మన కర్మ ఫలాలను పూర్తి చేస్తారు. ఆ విధంగా 32 రెట్లు శిక్షలు విధించి కర్మ ఫలాలు పూర్తయిన తర్వాత మనకు మళ్ళీ జన్మ ఉండదన్నమాట. కాశీలో జన్మించిన ప్రతి వ్యక్తికి అలా జరుగుతుంది. అందుకే కర్మ ఫలాలన్నీ తొలగిపోయి మళ్ళీ జన్మ ఉండదు. కానీ పూర్వం చేసిన కర్మల చిట్టా మాత్రం పెరిగి 32 రెట్లు అధిక శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. కానీ మరుజన్మ ఉండదు. కాబట్టి కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయిన పాపాలు అంటకుండా రక్షక నల్లని కాశీ దారం కడతారు. కాశీవాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే కాశ్యాస్తు మరణాన్ముక్తి అని శాస్త్రవచనం. కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడపడానికి ఇష్టపడతారు. మరణించిన వారి అస్థికలు కూడా కాశీలో కలుపుతాం కదా, వారు మళ్ళీ కాశీలో జన్మించి విశ్వనాథుని చేత ఉద్ధరింపబడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ మనం బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, మానస్ సరోవరం అన్ని చాలా కష్టమైన యాత్ర చేస్తూ ఉంటాం కదా. ఈ గోముఖ కూడా చాలా కష్టమైన యాత్ర, అంతా ఐస్ పర్వతాలతో నిండి ఉంటుంది. అటువంటి గోముఖ నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మలుపుతుందట. దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. దక్షిణ దిశగా ప్రవహించి ధనుస్సాకారంలో ఉన్న కాశీ చుట్టూ తిరిగి మళ్ళీ తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా సరే గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి వెళ్ళనే వెళ్ళదు. మరి శివ
శివుని కాశీలోని కొన్ని వింతలు ఏమిటవి అంటే, కాశీలో గద్దలు ఎగరవు, గోవులు పొడవవు, తర్వాత బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదండి, కాశీలో మరణించిన వారికి శివుడు కుడి చెవిలో తారక మంత్రము ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడని. అందుకని కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి, అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టుగా ఉండి, ఒక పద్మ వ్యూహంలాగా ఉండి కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూల చెట్లు, అనేకమైన సుందర వనాల మధ్య మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో ఎన్నో రీసెర్చ్లు చేసి ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాస్మోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అప్పటి పూర్వీకులు శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు శాస్త్రవేత్తలందరూ. కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలో పరన్న ముక్తేశ్వరుణ్ణి దర్శిస్తే పరుల అన్నం తిన్న రుణం నుండి మనకు ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. ఒక్క పుణ్యం చేస్తే అది 1,000,000 రెట్లు పెరుగుతుందంట కాశీలో. అలాగే పాపం చేసినా 1,000,000 రెట్లు పెరుగుతుంది. విశ్వనాథుని అభిషేకించిన తర్వాత చేతిరేఖలన్నీ మారిపోతాయి. ఇక్కడ శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్తంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కూడా కాశీలోనే ఉంది. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కూడా కాశీలోనే ఉంది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. 84 ఘాట్లలో మనం ఒక 18 ఘాట్ల పేరు తెలుసుకుందాం. ఈ ఘాట్ల పేరు కానీ కాశీ విషయం ఏది అని చదివినా విన్నా చాలా పుణ్యం. అందులో కొన్ని దశాశ్వమేధ్ ఘాట్, ప్రయాగ్ ఘాట్, సోమేశ్వర్ ఘాట్, మీర్ ఘాట్, నేపాలి ఘాట్, మణికర్ణికా ఘాట్ చాలా ప్రసిద్ధమైనది. విశ్వేశ్వర్ ఘాట్, పంచగంగా ఘాట్, ఘాయ్ ఘాట్, తులసి ఘాట్, హనుమాన్ ఘాట్, అస్సీ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, రాణా మహల్ ఘాట్, మానస సరోవర్ ఘాట్, నారద్ ఘాట్, చౌదస్సి ఘాట్, అహల్యాబాయ్ ఘాట్. ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వనాథుని దర్శిస్తున్నాము. కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన అనేక మందిరాలు, కట్టడాలు, వనాల మధ్య కాశీ మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. కానీ మహమ్మదీయులు కాశీపై దాడులు చేసి అన్ని మందిరాలను ధ్వంసం చేశాక అహల్యాబాయ్ అనే పుణ్యమూర్తి మరణ కాశీ విశ్వనాథుడిని పునఃప్రతిష్ఠించి మనమందరము దర్శించుకునేలా చేసింది. ఆమెకు మనం ఎన్నో వందనాలు సమర్పించాలి. కానీ మహమ్మదీయ దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడున్న కాశీని మనం చూస్తున్నాం. విశ్వనాథ, బిందు మాధవతో పాటు ఎన్నో మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. కాశీ స్మరణం మోక్షకారకం. కాశీలో దుర్గామాత మందిరం చాలా మహిమాన్వితమైనది. నేటికి విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అన్నపూర్ణాదేవి గుడిలో కుడివైపున ఉన్న శ్రీచక్ర శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ శివలింగాన్ని భాస్కర్ రాయుడు స్థాపించాడు. ఆ శివలింగం పైన శ్రీచక్రం ఉంటుంది. ఈ మధ్యనే సర్వవేద్ మహామందిర్ అని ధ్యాన మందిరం కట్టారు. అది నూతన కట్టడం. ఆ ధ్యాన మందిరం కూడా చూడవలసిన ప్రదేశం. చెప్పాను కదండి, కాశీ గురించి చెప్పాలంటే దేవతలకు కూడా వశం కాదు. అందుకని నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీకు తెలియజేశాను. తర్వాత
కాశీలో ఎప్పటికీ జీవించే వాళ్ళు ఉన్నారు, చివరి సమయంలో వృద్ధాప్యంలో అక్కడే గడిపే వాళ్ళు ఉన్నారు. అవన్నీ వీలు కానప్పుడు కనీసం 9 రోజులు కానీ 9 నెలలు కానీ 9 సంవత్సరాలు కానీ కాశీలో ఉంటే మంచిది, మళ్ళీ తల్లి గర్భంలో పుట్టాల్సిన అవసరం ఉండదు అని చెప్తారు. మరి 9 రాత్రులు అక్కడ నిద్ర చేసేవారు ఏమి నియమాలు పాటించాలి అంటే, 9 రాత్రులు నిద్ర చేసేవారు మొదటి రోజు నుండి 9 రోజుల వరకు కాశీ నుండి పంచకోశాల దూరం దాటి వెళ్ళకూడదు. పంచకోశాల లోపల ఉన్న కాలభైరవుడు, డుండి వినాయకుడు, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, గబ్బలమ్మ, ఈ చుట్టుముట్టున్న దేవాలయాలన్నీ, దుర్గామాత దేవాలయం అన్నీ చూసుకోవచ్చు. కానీ 9 రోజులు చాలా సమయం ఉంది కదా, ప్రయాగ్ వెళ్దాము, అయోధ్యకు వెళ్దాము అని పంచకోశాలు దాటిపోతే 9 రాత్రులు నిద్ర చేసిన లక్ష్యము, ఆ ఫలితము ఉండదని చెప్తారు. తర్వాత ఆ 9 రోజులు ఉన్నవారు పెద్దలకు తర్పణాలు కూడా పెట్టకూడదు. 9 రోజులు పూర్తయిన తర్వాత 10వ రోజున కనీసం ఒక 5 మంది కన్నా 11 మందికైనా సాధువులకు భోజనం పెట్టాలి. అప్పుడు మీ 9 రాత్రులు నిద్ర కాశీలో సంపూర్ణ ఫలితం ఇస్తుంది. ఆ 9 రోజుల నిద్ర తర్వాత మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏదైనా చూడవచ్చు. తర్వాత మణికర్ణికా ఘాట్ అని పేరు వచ్చింది కదా, మణికర్ణికా ఘాట్లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేయాలని చాగంటి గారు చెప్పారు. మరి మణికర్ణికా ఘాట్ అనే పేరు దానికి ఎలా వచ్చింది? ఒకానొకప్పుడు విష్ణుమూర్తికి కాశీ నగరం చూడాలని కోరిక కలిగిందట. ఆయన కాశీకి వెళ్ళి గంగా నది ఒడ్డున తిరుగుతూ శివుడి కోసం ఒక బావిని తవ్వదలిచాడు. అలా తవ్వదలిచి తన చక్రాన్ని ప్రయోగించాడు. విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రం భూమిని కోసుకుంటూ క్రిందికి పోయింది కానీ పైకి రాలేదు. అప్పుడు చక్రం గురించి ఆలోచిస్తున్నాడు విష్ణుమూర్తి. అప్పుడు అక్కడికి ఈశ్వరుడు వచ్చి కుశల ప్రశ్నలు అడిగి విచారానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. అందుకు ఏమున్నది శివ, నీ కోసం ఒక బావిని తవ్వదలిచాను, చక్రాన్ని ప్రయోగిస్తే ఆ చక్రం భూమిని కోసుకుంటూ క్రిందికి పోయిందే కానీ పైకి రాలేదు అని చెప్తాడు. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఆ బావిలోకి తొంగి చూస్తాడు. అలా తొంగి చూసినప్పుడు శివుడి చెవికి ఉన్న మణికర్ణిక ఆ బావిలో పడిపోతుందట. నా మణికర్ణిక ఇందులో పడిపోయింది కాబట్టి ఇది మణికర్ణిక, దీని పేరు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ ఘాటుకి మణికర్ణిక ఘాట్ అనే పేరు వచ్చింది. విష్ణుమూర్తి ఒకరోజు శివుడి కోసం తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నాడు. ప్రతిరోజు సహస్ర కమలాలతో పూజ చేస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు. కొన్నాళ్ళకి శివుడికి విష్ణుమూర్తిని పరీక్షించదలచి విష్ణుమూర్తి ఏర్పరచుకున్న పూలలో నుండి ఒక పువ్వును తక్కువ చేశాడు. విష్ణుమూర్తి పూజలో కూర్చొని పూజ చేస్తూ కూడా పూలలో నుండి ఒక పువ్వు తక్కువైన విషయం గమనించి పూజ నుండి లేస్తే పూజాభంగం అవుతుందని, తనను అందరూ కమలాక్షుడు పద్మాక్షుడు అంటారు కదా అని తన కన్నునే కమలంగా భావించి ఒక కన్నును తీసి పూజలో పెట్టి పూజ పూర్తి చేశాడు. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై, నీ పూజకు మెచ్చాను, నేను ఒక పువ్వును తక్కువ చేస్తే నువ్వు నీ కన్నునే తీసి ఇచ్చావు అని పలికి కన్నుకు కన్నును ఇచ్చి, నీ చక్రం కాశీలో కిందికి పోయి రాలేదు కదా, ఇదిగో తీసుకో అని సుదర్శన చక్రాన్ని కూడా విష్ణుమూర్తికి ఇచ్చి శివుడు అంతర్ధానం అయ్యాడు. ఇది మణికర్ణిక ఘాట్ యొక్క చరిత్ర. జై శ్రీరామ్, హరి ఓం తత్సత్.